జలుబు చేసినప్పుడు తరచుగా చెవులు బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇది వర్టిగోనా అని అడిగారండి. డెఫినెట్‌లీ దీనికి వర్టిగోకి సంబంధం లేదండి. మామూలుగా మన ముక్కుకి, చెవుకి కనెక్షన్ ఉంటుందండి. దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అని అంటాము. ముక్కులో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు, ఇన్ఫెక్షన్ అనేది ముక్కు నుంచి చెవులోకి వెళ్తే ఆ ట్యూబ్ బ్లాక్ అవ్వడం, లేకపోతే ఎయిర్ లాక్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని యూస్టేషన్ ట్యూబ్ డిసార్డర్ అంటాం. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉంటే ఏఓఎం అంటాం. అంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా అని కూడా అంటాం. పిల్లల్లో ఎస్ఓఎం అంటే సీరియస్ ఓటైటిస్ మీడియా ఇవన్నీ కూడా చాలా కామన్ అండి. కానీ దీనికి వర్టిగోకి ఎటువంటి సంబంధం లేదు. సో వర్టిగో హెరిడిటరీయా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుందండి. కొంచెం హెరిడిటరీ ప్యాటర్న్ డెఫినెట్లీ ఉంటుందండి. బట్ కంపల్సరీ వస్తుంది అలా రూల్ లేదు. అండ్ వర్టిగో ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార పద్ధతులు ఫాలో అవుతే బెటర్ అంటే పెద్దగా ఆహారంది ఏం రూల్ లేదండి. బట్ వైటమిన్ రిచ్ ఫుడ్స్ అంటే వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ పర్టిక్యులర్‌గా మీరు పాలు కానీ లేకపోతే ఎగ్స్ కానీ కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే మీకు చాలా మంచిదండి. చాలామందికి డౌట్ వస్తుందండి వర్టిగో వస్తే లైఫ్ టైం ఉంటుందా అని. సో వర్టిగో వస్తే లైఫ్ టైం ఏది ఉండదండి. సో వర్టిగో అనేది వస్తూ పోతూ ఉంటుంది. బట్ కొంతమందిలో కంప్లీట్లీ సెట్ అయిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ దీంట్లో ఏంటంటే టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవడము, మీ ట్రిగర్స్ ఏవో నోటీస్ చేయడము అండ్ కరెక్ట్‌గా ఎక్సర్సైజ్‌లు అవి చేసుకుంటూ ఉంటే డెఫినెట్‌లీ మీరు కంప్లీట్‌లీ క్యూర్ అవుతారండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అసలు ఈ సైనస్ ప్రాబ్లమ్ ఎవరిలో వస్తుంది? ఎందుకొస్తుంది? దీనికి వర్టిగోకి ఏమన్నా సంబంధం ఉందా అని అడిగారండి. అండ్ సైనస్ ట్రీట్మెంట్ గురించి కూడా అడిగారు. సో ఫస్ట్ ఈ సైనస్ ప్రాబ్లమ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన ఎయిర్‌వే క్లియర్‌గా లేనప్పుడు అంటే ముక్కు నుంచి సైనస్‌లోకి సర్క్యులేషన్ అనేది ఉంటుందండి. ఈ సర్క్యులేషన్‌లో ఎక్కడైనా బ్లాక్ ఉన్నప్పుడే మీకు ఆ సైనసెస్‌లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోవడం వల్ల లేదా అక్కడ లోపల ఉన్న సీలియా సరిగ్గా మూవ్ అవ్వకుండా ఏరేషన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి ఎక్కడైనా బ్లాక్స్ అయినప్పుడే మనకి సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఇది కొద్దిగా ముక్కు లోపల ఎముక అనేది వంకర ఉన్న వాళ్ళలో లేదా లోపల ఉన్న కండరాలు చాలా వాపు ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళలో లేదా తరచుగా ఎలర్జీస్ ఉన్న వాళ్ళలో ఇలాంటి కేసెస్‌లో సైనసెస్ బ్లాక్ అవ్వడము, సైనసైటిస్ రావడము ఇవన్నీ చూస్తూ ఉంటామండి. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే డిఫరెంట్ అంటే ఒకవేళ బ్యాక్టీరియల్ అయితే దానికి ట్రీట్ చేస్తాం, ఫంగల్ అయితే దానికి ట్రీట్ చేస్తాం, ఎలర్జీస్ అయితే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్టిగోకి దీనికి సంబంధం ఉందా అంటే యూజువల్లీ దీనికి వర్టిగోకి సంబంధం ఉండదండి. బట్ ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ సైనసెస్ ఆర్ ముక్కులోంచి మన చెవులోకి వెళ్ళి అక్కడ ఈ బ్యాలెన్స్కి సంబంధించిన నరాన్ని కనుక అటాక్ చేసినట్టుగా అయితే మీకు వర్టిగో ట్రిగర్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుందండి.